కాకు టీవీ. షూ షూ వెళ్ళిపో కాకి, వెళ్ళిపో. వెళ్ళిపో కాకి, నాకు నువ్వు నచ్చలేదు. నేను దానిని తరిమేశాను. మీరిద్దరూ ఆ కాకిని ఎందుకు తరిమేశారు పిల్లలు? అమ్మా, కాకులు అగ్లీగా ఉంటాయి, వాటి గొంతు అస్సలు బాగోదు. నువ్వు దాని గురించి అలా అనడం చాలా తప్పు నీల్. ఎదుటివాళ్లు ఎలా ఉన్నారు అనే దాని గురించి నువ్విలా తప్పుగా మాట్లాడకూడదు. కానీ అది నిజం మామ్. లేదు, అది నిజం కాదు. కాకి ఎంతో అందమైన పక్షి. మీరు గనక దాన్ని దగ్గర్నుంచి గమనిస్తే దానికి చక్కగా మెరిసే వింగ్స్ ఇంకా ముక్కు కూడా ఉంటుంది. వాటి కళ్ళు కూడా అందంగా ఉంటాయి. మామ్, నిన్న నేను ఒక కాకిని రోడ్డు మీద చెత్త తినడం చూశాను. అది చాలా బ్యాడ్ కదా. కాని పిల్లలు, కాకులన్నీ అలాగే తింటాయి. సరే, నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. నిజానికి కాకులు ఎంత తెలివైనవో అప్పుడు తెలుస్తుంది. నీళ్ళు నీళ్ళు, నాకు నీళ్లు కావాలి. ఓ వావ్, ఆ జగ్గులో కొన్ని నీళ్లున్నాయి, అవి నాకు కావాలి. మొత్తానికి నేను నీళ్లు తాగొచ్చు. ఓ నో, ముందు నాకు ఎక్కడ నీళ్లు దొరకలేదు. ఇక్కడ నీళ్లు దొరికాయి, కానీ నాకు అందడం లేదు. నాకు బాధగా ఉంది. నేను వెంటనే నీళ్లు తాగకపోతే చాలా బలహీనంగా అయిపోతాను. నాకు తెలుసు, ఏం చేయాలో నాకు తెలుసు. ఇది పని చేస్తుంది. ఇప్పుడు నాకు కొన్ని రాళ్ళు కావాలి. పైకి, నీళ్ళు పైకి రా. ఇంకా పైకి రా, ఇంకొంచెం అంతే. అమ్మయ్యా, ఇప్పుడు నాకు నీళ్ళు అందుతాయేమో చూస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. సరైన సమయంలో నాకు సరైన ఉపాయం వచ్చింది. ఆ విధంగా తెలివైన కాకి నీళ్లను తాగుతుంది. దాని ప్రాణాలను కాపాడుకుంది. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మామ్. నాకు అస్సలు తెలీదు కాకులు అంత ఇంటెలిజెంట్ అని. అవును, ఇది మరొక కథ. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ఎంతో ప్రశాంతంగా ఆలోచించాలి, ఎందుకంటే పరిష్కారం మీ కళ్ల ముందే ఉండొచ్చు. అమ్మా, త్వరగా నాకు ఒక బ్రెడ్ స్లైస్ ఇవ్వు. కావ్ కావ్. ఇదిగో తీసుకో. ఇదిగో కాకి, ఈ బ్రెడ్ తీసుకో ప్లీజ్. చూసావా, అది నీకు ఫ్రెండ్ అయిపోయింది. కూడా